అంతర్జాతీయ యోగా డే వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద అంతా యోగా ఆసనాలు వేశారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందన్నారు మంత్రులు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. రాజ్భవన్ తో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో యోగా డేను నిర్వహించారు. యోగా డేలో మంత్రులు, అధికారులు పాల్గొని ఆసనాలు వేశారు. రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్ దంపతులు ఆసనాలు వేశారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందన్నారు గవర్నర్. The importance of yoga is it basically purifies the mind and the body. And today, when we all live in a life of stress, I think that is the best stress management that is available for us. We don't have to go to any business school to understand about stress management. All that we need to do is practice simple asanas and we will manage our stress and a healthy mind and a healthy body. గచ్చిబౌలిలో నిర్వహించిన యోగా డేలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో పాటు మంత్రులు లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి పాల్గొని ఆసనాలు వేశారు. రెగ్యులర్ గా యోగా చేస్తే అనారోగ్య సమస్యలు రావని చెప్పారు. మరి ఈరోజు అంతర్జాతీయంగా ఖ్యాతి చెంది మరి అన్ని దేశాలు కూడా ఈరోజు ఈ యోగాను ప్రాక్టీస్ చేయడం జరుగుతా ఉంది. వీలైనంత వరకు ప్రతిరోజు కొద్ది సమయం ఈ యోగాకు కేటాయించి మరి వారు యోగా తర్వాత ధ్యానం ఈ రెండు కూడా రెగ్యులర్ గా చేస్తూ మీ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. మరి అందరికీ అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. మరి ఆరోగ్యం కాపాడుకోవడంలో యోగాది కీలక పాత్ర. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కరీంనగర్ లో అన్నారు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందన్నారు. ఇవాళ ప్రతి కణానికి చేర్చే రక్తంలో ఇవాళ మనం ఏదైతే యోగా చేస్తా ఉన్నామో ప్రతి దానికి మూలం శ్వాస అనేది అంటున్నామో ఇవాళ గాలి అంటున్నామో గాలిలో ఉండేటువంటిది ఇవాళ ఆక్సిజన్ కాబట్టి ఆ రక్తంలో ప్రతి కణానికి ఆక్సిజన్ సరఫరా అయి ఆ ప్రతి కణాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహకరించేది యోగా అని చెప్పి మనం చూస్తా ఉన్నాం. సంజీవయ్య పార్కులో జరిగిన యోగా వేడుకల్లో దత్తాత్రేయ, రాష్ట్ర బీజేపీ నేతలు అటెండ్ అయ్యారు. వైద్యంతో జయించలేని శరీర రుగ్మతలను యోగాతో నయం చేసుకోవచ్చన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. పురాతనమైనటువంటి శాస్త్రవేత్తలందరూ నాసా లాంటి కేంద్రంలో కూడా ఇవాళ శాస్త్రవేత్తలు యోగాను అభ్యసిస్తున్నటువంటి ఒక విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ కేబీఆర్ పార్కులో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన యోగా డేలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. జనంతో కలిసి యోగా చేశారు.